V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఈరోజు తెల్లవారుజామున క్యాన్సర్ వ్యాధిపై ర్యాలీ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి. This is going to be the last one. Everyone, 3, 2, 1. Time 1, 2, 3, go! And this is going to be the last 3, 2, 1, go! కుర్చీని మాట్లాడబెట్టి స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. సంజయ్ వేళ ఆహ్లాదకర వాతావరణంలో అందమైన విశాఖపట్నం బీచ్ తీరంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ డాక్టర్ మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, వాణి గారు, ప్రిన్సిపల్ సంజయ్ రాణి గారు, డిఎంహెచ్ఓ జగదీశ్వర గారు, మై పార్టీ కొలీగ్స్ పరశురామ్ రాజు, రంగబామ్మ శ్రీనివాస్ గారు, డాక్టర్ రవికిషోర్ గారు, ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంత పెద్ద సంఖ్యలో ఒక మంచి కార్యక్రమం కోసం ఇవాళ ఉదయాన్నే ఇక్కడికి విచ్చేసిన విశాఖపట్నం పట్టణ ప్రముఖులకి, సమాజ హితం కోరుకున్న అందరికీ కూడా నమస్కారాలు. మిత్రులారా, ఎందుకు ఈ కార్యక్రమం ఇవాళ మనం నిర్వహిస్తున్నాం? ప్రతి సంవత్సరం వాకథాన్ పేరుతో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే దానికి ఒక కారణం ఉంది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకప్పుడు పెద్ద మహమ్మారిగా ఉండేది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద హ్యూమన్ కైండ్. క్యాన్సర్ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 18% మరణాలు కేవలం క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్నాయి.
మన జనాభా కారణంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మనం క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటున్న దేశాల్లో 3వ స్థానంలో ఉన్నాం. నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా 18% మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తుంటే మన దేశంలో కూడా 9.93 అంటే 10% మంది దాదాపు క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. అంతటి a leader who stands strong for the health. The man For a great cause. This has become a tradition. We have been doing this for the last 15 years in the beach of Visakhapatnam on the World Cancer Day, particularly on Sunday, either this side, that side. Thank all the supporting organizations and my partners in this event. The number is increasing every year, and I think with a short notice, with an invitation or a call, he accepted. He changed his schedule and made it a point that he has to attend this meeting and meet all of you and create a great. now I would like to hand over this mic our own ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారిగా మారింది. సంభవిస్తున్న మరణాల్లో 3వ స్థానంలో క్యాన్సర్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో కూడా అదే స్థాయిలో ఇవాళ క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సగటున 70,000 ఇంత పెద్ద తీవ్రత కలిగిన క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వారిని ముందస్తుగా గుర్తించే ప్రయత్నం చేయడం, తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ 4.4 పేరుతో ఉచితంగా ఓరల్, బ్రెస్ట్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనికి 18,000 మంది పైగా హెల్త్ ప్రొఫెషనల్స్ని వాళ్ళ ఆశా వర్కర్ల నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్లు ద్వారా ఇంటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉంటున్న ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉన్నాయి. వీటిలో పిల్లలందరూ ఒక చెల్లెలందరూ కూడా 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముందస్తుగా వాటిని గుర్తిస్తే చాలా వరకు నివారించదగ్గ ఉన్నాయి. ఓరల్ క్యాన్సర్ సంబంధించినవి నివారించదగ్గ క్యాన్సర్లు, మిగతా వాటిని అర్లీ డిటెక్షన్ చేస్తే ఖచ్చితంగా ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు ఉచితంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే రెండో వైపు క్యాన్సర్ వ్యవస్థని, హాస్పిటల్స్ని పటిష్టపరిచే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కర్నూలులో ఒక స్టేజ్ చేసుకోండి. మీరు నివారణ చర్య వాళ్ళు చెప్తున్న అవగాహన నేర్చుకుని, ఎందుకంటే చాలా వరకు ప్రివెంటబుల్. చెప్పినట్టుగా ఓరల్ క్యాన్సర్కి చాలా వరకు ప్రివెంటబుల్. మనం టొబాకో తీసుకోకపోతే, కైని తీసుకోకపోతే, పాన్ పరాగులు తినకపోతే ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా కొద్దిగా హైజీనిక్ పాటిస్తే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలా. అయితే మన సమాజంలో ఉంటున్న సోషల్ స్టిగ్మా కారణంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏవైతే 10,000 ఉన్నాయో వాటన్నింటిలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడికి వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాల్సి ఉంది. వెళ్ళడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. ఎటువంటి సంకోచం లేకుండా వెళ్ళాలా. అమ్మ రేపు ఏదైనా జరిగిన తర్వాత క్యాన్సర్ వచ్చి 3rd స్టేజ్లోనూ 4th స్టేజ్లోనూ డిటెక్ట్ అవుతే తర్వాత ప్రాణాలు కాపాడడం కష్టమవుతుంది. మీ బిడ్డకు తల్లి ఉండకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను భయపెట్టే ప్రయత్నం చేయక అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా. 5 లక్షల దాకా కూడా ప్రభుత్వం వాళ్ళకి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ 1,49,00,000లో చాలా వరకు ఓరల్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ముందుకు వస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ముందుకు వస్తున్నారు. కానీ సర్వైకల్ క్యాన్సర్ కోసం రావడం లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనికి అందుకని నేను చెప్తున్నా, ఒక తీవ్రత ఎంతగా ఉందంటే ప్రతిరోజు మన దేశంలో 1,600 మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. అనేక కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా కానీ, లేకపోతే పెస్టిసైడ్స్ కారణంగా కానీ, లేక ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, లేదా పొల్యూషన్ కారణంగా కానీ అనేక కారణాలు ఉన్నప్పటికీ ఏ కారణం ఏదైనా క్యాన్సర్ బారిన మనం పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. Goodbye cancer. Goodbye cancer.
భారతదేశాన్ని ఒక వికసిత భారత్ నిర్మాణం చేయాలన్నా ఆ బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ సమాజం కోసం మనం తీసుకున్నాం, మనం వచ్చాం, ఈ సమాజంలో ఒక పవిత్ర వృత్తిని చేపట్టాం, ఈ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం మనం అందరం ముందుకు వచ్చాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇట్లా మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన డాక్టర్ మురళీకృష్ణ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి విశాఖపట్నం వాయిస్ మనము వినిపించాల్సింది, అవగాహన కల్పించాల్సింది. ఒక్కసారి నాతో మీరు గొంతు కలపాల్సిన అవసరం ఉంది. నేనంటాను గుడ్ మార్నింగ్ వైజాగ్ అంట, మీరేమంటారు? గుడ్ బై, గుడ్ మార్నింగ్ వైజాగ్. అక్కడి నుంచి రావట్లా, బీచ్ చేస్తున్నా వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్. షీ వాజ్ ఆల్సో లైక్ మదర్ టు మీ. అందుకని నేను ఫస్ట్ ఫైల్ సంతకం క్యాన్సర్ స్క్రీనింగ్ మీద పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక తల్లిని ఒక అక్కని కోల్పోయిన వాడికి ఆ బాధ ఏందో తెలుస్తుంది. కాబట్టి అటువంటి బాధ ఇంకోరికి ఉండకూడదనే ఉద్దేశంతో చేశాం. అయితే ఇవాళ నేను ఇంకో విషయం కూడా షేర్ చేయాల్సి ఉన్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టాలా సర్వైకల్ క్యాన్సర్ కని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డాక్టర్ గారు కొన్ని ఎన్జిఓస్ ముందుకు వచ్చాయి. గతంలో కూడా 3 నెలల క్రితం మేము ఒక 1000 మందికి 9 to 14 ఏజ్ గ్రూప్ లో ఉంటున్న పిల్లలకి ఫ్రీగా హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. చాలా ఎన్జిఓస్ ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ 9 నుంచి 15 సంవత్సరాల లోపు ఉంటున్న పిల్లలకి వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ ద్వారా భవిష్యత్తులో వారి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. वो तो कुछ नहीं सकता है, देखो क्या है। Please start walking here. Please join us for the walk. All the JSK members, please join us. Bye bye cancer. 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 Thanks to every channel partner. Thank you so much. తరిమేద్దాం 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 క్యాన్సర్ రాదు. ప్రాథమిక జాగ్రత్తలు వహిస్తే తరిమేద్దాం 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 తరిమేద్దాం. నమస్కారం అండి. ఈరోజు అంటే ఫిబ్రవరి 4 క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని మహాత్మా గాంధీ హాస్పిటల్ వారు నిర్వహించిన 2వ తారీఖున నిర్వహించినటువంటి క్యాన్సర్ ఈ ర్యాలీ ఆర్ఎంపీ డాక్టర్స్ అయినటువంటి జిల్లా ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కూడుకోవడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో మేము కూడా పాల్గొంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటే ఇది సాధారణ వ్యాధుల్లాగా ఈరోజు క్యాన్సర్ విజృంభిస్తుంది. క్యాన్సర్ని మొదటగా మనం కానీ గ్రహించగలిగితే అంటే ఏదైనా ఒక దీర్ఘకాల వ్యాధి కానీ లేదా మానని పుండ్లు కానీ లేదా స్త్రీలలో రక్తస్రావంగా జరిగినప్పుడు మనం కొంచెం జాగ్రత్త వహించి డాక్టర్లు చూపించినట్లయితే తప్పకుండా దాన్ని మొదటి స్టేజ్లోనే మనం నయం చేయొచ్చు. కానీ అలా చేయకుండా కొంతమంది ఉండిపోవడం వల్ల చాలా
ప్రమాదాలకి గురవుతున్నారు. దాన్ని నిర్మూలించడానికి ఈరోజు క్యాన్సర్ డే ఉధృతంగా కొన్ని వేల మంది జనంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మమ్మల్ని ఆహ్వానించినందుకు క్యాన్సర్ ట్రస్ట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.